వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. మంచూరాబాద్ డివిజన్ పరిధిలోని విజయశ్రీ కాలనీలో వెలిసిన శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 30వ తేదీ నుండి ప్రారంభం కాగా గురువారం ఉదయం ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితులు రామాచార్యులు ఆధ్వర్యంలో కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం చైర్మన్ చీర్కా నర్సిరెడ్డి మాట్లాడుతూ కాలనీ వాసులు దాతల సహకారంతో దేవాలయం అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, స్థానిక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు, వందలాది మంది భక్తులు, కాలనీ వాసులు, చుట్టుపక్కల నివసించే కాలనీ వాసులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాలు స్వీకరించారని అన్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఉగాది వేడుకలు, ఏప్రిల్ 17వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలను భక్తులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఆలయం కో చైర్మన్ చంద్రారెడ్డి, కొండలరెడ్డి, వైస్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, రామ్రెడ్డి, సెక్రటరీ రమణారెడ్డి, అడిషనల్ సెక్రటరీ కిరణ్ కుమార్, కోశాధికారి లోకేష్ గౌడ్, కాలనీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, కార్యదర్శి రాజేష్, కిషన్ రెడ్డి, నరసింహారెడ్డి, వారాల మోహన్ రెడ్డి, సత్యనారాయణ, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, విజయశ్రీ కాలనీలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానంలో 8వ వార్షిక బ్రహ్మోత్సవాన్ని మనం వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు 8వ బ్రహ్మోత్సవ తిరుకళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా చేసుకోవటం జరిగింది. విజయశ్రీ కాలనీ భక్తులు, చుట్టుపక్కల ఉండబడేటువంటి కాలనీ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అత్యద్భుతంగా కళ్యాణాన్ని తిలకించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. అలానే ఇక్కడ ఉండబడేటువంటి కమిటీ వారు కానీ, చైర్మన్ వారు కానీ, కాలనీ కమిటీ వాళ్ళు కానీ అందరూ కూడా ఈ యొక్క గుడికి చాలా గొప్పనైనటువంటి గుడిగా మారాలని సహాయ సహకారాలు అందించుకుంటూ అత్యద్భుతంగా కళ్యాణ మంటపాన్ని నిర్వహించి కళ్యాణం సేవించే విధంగా అందరి భక్తులకు కూడా సౌకర్యాలు చేయడం జరిగింది. అలానే కళ్యాణోత్సవంలో వచ్చినటువంటి భక్తులకు చక్కనైనటువంటి ఆశీర్వచనము, అలానే వచ్చిన భక్తులందరికీ కూడా మరీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండటానికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఇలా అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దివ్య విగ్రహాన్ని దర్శించుకొని శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అత్యద్భుతంగా తిలకించి భక్తులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కమిటీ వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు భక్తులు రావటం చేత. కాబట్టి భక్తులందరూ కూడా ఈ భక్తులందరికీ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇచ్చి ఎల్లప్పుడూ వారిని ఈ విధంగానే పాల్గొనే విధంగా వాళ్లకు చక్కనైనటువంటి అవకాశాన్ని స్వామి హృదయపూర్వకంగా ఇచ్చి స్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా వాళ్లకు ఉండాలని వాళ్లకు మేము అందరికీ కూడా ఆశీర్వచనం తెలియజేస్తున్నాం. అలానే కమిటీ వారందరూ కూడా వచ్చినటువంటి భక్తులందరికీ చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే స్వామి యొక్క కళ్యాణం సేవించడానికి ఎంతమంది భక్తులు వస్తే అంత కోలాహలంగా స్వామి ఆనందంగా ఉంటాడు. కాబట్టి భక్తులు ఎంత వస్తే అంత గొప్పగా కార్యక్రమం జరుగుతుంది కళ్యాణ మహోత్సవం. ఆ విధంగానే ఈరోజు జరిగింది. కాబట్టి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. స్వామి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మేము స్వామి ద్వారా ఆశీర్వచనాన్ని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ విజయశ్రీ కాలనీలో శ్రీ పద్మా గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము 2013లో భూమి పూజ జరిగింది. 2016లో ప్రతిష్టాపన వెంకటేశ్వర స్వామి గోదా పద్మావతి దేవిని ప్రతిష్టాపన చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సంవత్సరం బ్రహ్మోత్సవాలు గ్రాండ్ అంటే మంచి వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం అంటే ఒక ఫస్ట్ ఇయర్ ఒక దాదాపైన ఒక 1000 మందితో అనుకో, సరే రెండో బ్రహ్మోత్సవాలు సరే కొంచెం డెవలప్మెంట్ అనుకుంటా మంచి, మళ్ళా మూడోది 4వది అనుకుంటా 7వ బ్రహ్మోత్సవాలు మాత్రం 7 కొండల బ్రహ్మోత్సవాలు అంటే 7 కొండల ఇట్లా ఉందో ఆ టైప్లో
మా అయ్యగారు కూడా పెద్ద ఎత్తున టెంపుల్కు కలర్లు కానీ పెద్ద ఎత్తున మంచి భక్తి శ్రద్ధలతో బాగా చేసినాము. ఇది అష్ట 8వ బ్రహ్మోత్సవం 24లో 30 తారీఖు నుంచి స్టార్ట్ అయింది. రోజు ఒక మన బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో జరుపుకుంటూ స్వామివారిని ఊరేగింపు అంటే ఒక మన విజయశ్రీ కాలనీ మన మహిళా భక్తుల కోలాటంతో ఒక మన విజయశ్రీ కాలనీలో మండపం ఉంది. ఆ మండపం దగ్గర దాకా రోజు మన దాండియాతోని తీసుకొని పోవటము, తీసుకొని రావటము, మంచి ప్రదర్శన మన దేవాలయంలో ఒక ఎంత అంటే ఒక దాదాపు అయిన ఒక మన్సూరాబాద్ డివిజన్లో ఒక 20 కాలనీలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఎక్కడ అంటే విజయశ్రీ కాలనీలో, అరే పలాని దగ్గర ఉన్నది విజయశ్రీ కాలనీ అనేది మంచి మా విజయశ్రీ కాలనీ పేరు ప్రతిష్టలు కూడా ఈ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మాకు వెంకటేశ్వర స్వామితోనే మా కాలనీ కూడా ఎట్లా ఉంది మంచి అందరూ కూడా భక్తులు కూడా మంచి అందరికీ మేలు జరగాలని అందరికీ వెంకటేశ్వర స్వామి అందరికీ కృప అందరికీ ఉండి మంచి వెంకటేశ్వర స్వామి అందరూ పాత్రలు కావాలని ఇదే విధంగా రాబోయే రోజులలో కూడా మంచి బ్రహ్మోత్సవాలు సక్సెస్ చేసి మా విజయశ్రీ కాలనీ భక్తులు వేసుంటే అందరూ కూడా ఇంటికి 3,116 25,000 నుంచి 10,000 12,000 అదే 10,000 3,116 అంత ఎవరి సహాయశక్తుల వాళ్ళు చేకూరుస్తున్నారు. ఇప్పుడు కూడా దాదాపైన బ్రహ్మోత్సవాలకు దాదాపైన ఒక 6-7 లక్షలు కూడా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు చేకూరాలంటే మన భక్తులు అందరి సహకారంతోనే ఈ వైభవంగా జరుపుకుంటాం. శ్యామ్ సుందర్ రెడ్డి అనే వేద కన్వెన్షన్ శ్యామ్ సుందర్ రెడ్డి మన మండపం కూడా దాదాపు ఈ కళ్యాణానికి మండపం ఎట్లా అంటే అంత మంచి మండపం వేసిండు. అంత అసంటి వాళ్ళకు కూడా ఎప్పుడు భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఈ జన టీవీ వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. వెలిసినటువంటి పద్మా గోదా దేవి ఆలయంను మనం 8వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ విజయశ్రీ కాలనీలో ఒక అద్భుతమైన టెంపుల్ వెలగడం చుట్టుపక్కల కాలనీ వాళ్ళకు ఇక్కడ ఉన్న అందరికీ మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు మా కాలనీలో బ్రహ్మోత్సవాలు జరిపితే మా కాలనీలో ప్రతి ఒక్క కుటుంబం అందరూ సహకారంతో ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరపడం జరిగింది. అలాగే కాలనీ సంక్షేమం తరఫున టెంపుల్ కమిటీ తరఫున మా రామాచార్యకు వాళ్ళ టీంకి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. వాళ్ళు ప్రతిసారి బ్రహ్మోత్సవాలు ఇప్పుడు 8వ వార్షిక బ్రహ్మోత్సవం కూడా రామాచార్య గారి చేతి మీదనే జరిగింది. అలాగే మా గుడిని ఇంత డెవలప్గా చేయడానికి కారణం సహకరిస్తున్నటువంటి మా చైర్మన్, ఇప్పుడు టెంపుల్ కట్టినప్పటి నుంచి ఆయనే చైర్మన్ ఉండు ఆయన సహకారాలతోటి ఇలా కాలనీని అందరికీ కలుపుకపోవడం వలన ఇంత అద్భుతంగా జరగడం ఒక భావ్యంగా మేము భావిస్తున్నాం. అలాగే ఇంకా ముందు కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు విజయశ్రీ కాలనీలో 8వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపుగా వనస్థలిపురం, మన్సూరాబాద్ డివిజన్లలో విజయశ్రీ కాలనీలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఈ దేవాలయము సామ్యవాద పద్ధతిలో అనగా దాదాపు కాలనీవాసులందరూ ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతోటి ఎంతో కొంత డబ్బు రూపేణా వస్తు రూపేణా ఇవ్వడం వలన ఈరోజు ఇంత దినదిన తేజీప్తమానంగా వెలుగొందుచు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా కాలనీకి సరౌండింగ్ కాలనీ వాసులందరికీ కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలలో భాగంగా కొత్త పద్ధతిలో కాలనీ సంక్షేమ సంఘం కానీ దేవాలయ కమిటీ కానీ అందరినీ కాలనీ వాసులను కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తుంది. ఇది చాలా సంతోషకరం. ఇక్కడ దాదాపు ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పటి నుండి ఈరోజు వరకు కూడా మాకు ఆస్థాన ఆచార్యులుగా రామాంజాచార్యులు గారు చక్కటి హితబోధ ద్వారా కొంత మార్పు సమాజంలో మనకు హిందూ మతం గురించి కానీ తర్వాత భగవంతుని గురించి ఉన్నటువంటి ఏదైనా కొంతమందికి ఇప్పుడు మనం విలేజ్లలో చూస్తే అక్కడికంటే ఇప్పటి పట్టణాలలో దేవాలయానికి రావడం చాలా పెరిగింది. కాబట్టి ఇలాంటి
హితబోధ చేయడం వలన అందరికీ మంచి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు కానీ, యువకులు కానీ తమ శక్తి మేర పాల్గొని ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేస్తూ ఉన్నారు. రేపు జరగబోయే రథోత్సవంలో కూడా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా కోరుచున్నాం.